శ్రీ మంజుల గారి ఆధ్వర్యంలో ఈ మూవీ నిర్మాణం జరుగుతుంది. అయితే కథ వచ్చేసి ఒక మాఫియాని అండర్ వరల్డ్ నుంచి తరిమి వేయడం చాలా ఈజీ అండి. కానీ మాఫియాలాగా మారిన ఈ సొసైటీని మార్చడం చాలా కష్టం. అది మార్చడానికే ఒక నలుగురు హీరోలు ఈ మూవీలో ఎంటర్ అయ్యి టోటల్ డిస్ట్రాయ్ చేసి లాస్ట్కి సొసైటీ అంటే ఎలా ఉంటుందో, సొసైటీ ఎంత హార్డ్గా ఉంటుందో చూపిస్తారు. దీంట్లో స్పెషల్గా ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ని చూపెట్టబోతున్నానండి. ఈ జర్నలిస్ట్ క్యారెక్టర్ వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చివరి దాకా ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా చేస్తారు, ఎంత కష్టపడితే ఈ ఫీల్డ్ను నెగ్గుకు రాగలుగుతామని చెప్పేసి, ఈ సొసైటీ కోసం వాళ్ళు ఎంత శ్రమిస్తారని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది దాంట్లో. అండ్ ఈ మూవీకి రచన వచ్చేసి మాటలు వచ్చేసి నేతాజీ గారు వహిస్తున్నారు. అండ్ ఈ మ్యూజిక్ వచ్చేసి మ్యూజిక్ అండ్ పాటలు వచ్చేసి శ్రీ బండారు దానయ్య కవి గారు వహిస్తున్నారు. అలాగే ఈ మూవీకి ఫైట్స్ రాజు, కొరియోగ్రాఫర్ మహేష్, కెమెరామెన్ వచ్చేసి రంజిత్ గారు బాధ్యత చేపట్టారు. వాళ్ళందరికీ నా ఆల్ ది బెస్ట్, నా టీం అందరికీ నా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాను. కేవై క్రియేషన్స్ శేఖర్ బాబు గారు నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 2. దీంట్లో పాలిక్ గారు కథా స్క్రీన్ ప్లే. ఇందాక సార్ చెప్పారు, తను చెప్పిన స్టోరీ విని నేను ఇంప్రెస్ అయ్యి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను చేద్దామని ఫస్ట్ మూవీ మన బ్యానర్లో చేద్దామని నేను ఎంటర్ అయ్యాను. సో దీనికి సార్ చెప్పారు టీం గురించి. మ్యూజిక్ వచ్చేసి బండారు కవి గారు, ఫైట్స్ మాటలు నేతాజీ గారు అన్నీ సార్ చెప్పారు. సో మాకు బ్లెస్సింగ్స్ కావాలి. అండర్ వరల్డ్లో ఉన్న మాఫియాని అలాగే ఉండకుండా బయట సమాజం కూడా మాఫియా కంటే డేంజర్గా ఉంది. సో మా ప్రొడక్షన్లో హీరోలు ఎలా ఉందంటే మాఫియాని ఏ విధంగా తరిమి కొట్టాలి అనే కథాంశంతో మొత్తం సమాజాన్ని ఏ విధంగా మార్చాలి అనే ఉద్దేశంతో మేము ఈ కథ రూపొందించాము. ఈరోజు చాలా శుభదినం. ఒక మంచి సందేశాత్మకమైన సినిమాకి క్లాప్ కొట్టే అవకాశం ఇవ్వడం కూడా పాలిక్ శ్రీనివాస్ చారి నాకు దగ్గరి బంధువు. గత 13 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో అనేకటువంటి సేవలు చేస్తూ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా పాలిక్ సార్కు మరియు అలాగే మా ప్రొడ్యూసర్ సార్ మా ప్రొడ్యూసర్ మేడంకు అందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా టాలెంట్కి మెచ్చి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా యూనిట్ సభ్యులకి అందరికీ ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే ఈ సినిమాని ముగించి త్వరలో రిలీజ్ చేద్దామని మేము భావిస్తున్నాము. సో అందుకే ఒక మాఫియాని అరికట్టే విధంగా నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి శ్రీ కేవై క్రియేషన్స్ ఈ సంస్థలో నేను పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా పాలిక్ మాస్టర్ డైరెక్టర్ గారు అండ్ మంజుల గారు ప్రొడ్యూసర్గా వహిస్తున్నారు. వాళ్ళు నన్ను తీసుకోవడం నేను చాలా గర్వపడుతున్నాను తీసుకున్నందుకు. ఈ సొసైటీలో మంచిగా పేరు తెచ్చుకోవాలని నేను చాలా కృషి చేస్తానని వాళ్ళకి మాటిచ్చి వాళ్ళ అడుగుజాడల్లో నేను నడవాలని ఆ భగవంతుని నాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో వీళ్ళకి మంచి పేరు రావాలని, ఇలాంటి సినిమాలు మళ్ళీ తీసి
మాలాంటి యువ హీరోలకు మంచి పేరు తెచ్చి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా శ్రీ కేవై క్రియేషన్స్ బ్యానర్లో వన్ ఆఫ్ ది హీరోగా నేను చేస్తున్నాను. మా డైరెక్టర్ సార్కి అండ్ మా ప్రొడ్యూసర్ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒక మంచి మూవీగా దీన్ని తీర్చిదిద్దుతారని ఆశిస్తూ. ఫస్ట్ మూవీ అండ్ నేను ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ పాలిక్ సార్ అండ్ ఆల్ ద కాస్టింగ్ పీపుల్ ఎవరైతే నన్ను సెలెక్ట్ చేశారో దీనికి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఈ కాన్సెప్ట్ వచ్చేసి వరల్డ్ మాఫియా, అండర్ గ్రౌండ్ వరల్డ్ మాఫియాని నలుగురు అబ్బాయిలు ఏ విధంగా అయితే స్ట్రగుల్ చేసి దీన్ని డిస్ట్రాయ్ చేస్తారో అదే మన కథ యొక్క కాన్సెప్ట్. ఏంజల్ కేమ్ ఫ్రమ్ వైజాగ్. శ్రీ కేవై ప్రొడక్షన్కి విచ్చేసిన అతిథులకి, మీడియాకి అందరికీ నమస్కారం. మా మూవీ ఏంటంటే అండర్ వరల్డ్లో మాఫియా అనేది జరుగుతుంది, కానీ మన సొసైటీలో కూడా మాఫియా అనేది ఉంది. దాన్ని మనం సరిచేయలేకపోతున్నాము. నలుగురు హీరోలతో మా మూవీని ఎలా దాన్ని అరికట్టాలనేది చేస్తున్నాము. ఈ మూవీకి డైరెక్టర్గా పాలిక్ గారు, ప్రొడ్యూసర్గా శాఖర్ గారు చేస్తున్నారు, అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మంజుల గారు చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా అందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చారు. నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ పాలిక్ గారికి అండ్ ప్రొడ్యూసర్ శేఖర్ గారికి, మంజుల గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్మీడియట్తో మన ఫ్రెండ్షిప్ కట్ అయింది కృష్ణ. ఆ అమ్మాయిని నాకు ఇచ్చే.